ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రాజకీయంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తుందని ఆ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు పేరు ఇంకా ప్రకటించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి నెలకొంది. పల్సస్ గ్రూప్ కంపెనీ అధినేతగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన గేదెల శ్రీనుబాబు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు అనుకున్నప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువడకపోవడం పైన ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తూర్పు కాపుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. ప్రస్తుతంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితా మీద అయితే ప్రకంపనలు అయితే సృష్టిస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలని ఉద్దేశపూర్వకంగానే టికెట్లను కేటాయించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఆయా సామాజిక వర్గాల్లో అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గానికి టీడీపీ బీజేపీ జనసేన కూటమి మొండి చేయి చూపుతుందనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు పోటీ చేస్తారనుకున్నప్పటికీ కూడా ఆయనకి టికెట్ కేటాయించేటువంటి అంశానికి సంబంధించి కూటమి అయితే నాంచుడి ధోరణి ఏదైతే ఉందో దాని మీద అయితే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేతగా అదేవిధంగా రైతు సదస్సులు నిరుద్యోగ సదస్సులు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టినటువంటి గేదెల శ్రీనుబాబు లాంటి నేతలకి ఖచ్చితంగా కూటమి టికెట్ను నాంచుడి ధోరణి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు సంబంధించి కూటమి దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమీకరణాలు చాలా స్పష్టంగా పాటిస్తున్న తరుణంలో ఉత్తరాంధ్రలో ఇప్పటికీ 8 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కేటాయించింది. అయితే ఇటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి మాత్రం ఆ సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో అయితే టికెట్లను అయితే కేటాయించినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే ఇటు విశాఖపట్నం కానీ అదేవిధంగా విజయనగరం కానీ 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి తూర్పు కాపులు ఏదైతే ఉన్నారో ఇటు అనకాపల్లికి సంబంధించి కూడా ఈ సామాజిక వర్గాలకి ఓట్లు బలంగా ఉన్నటువంటి పార్లమెంట్లో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకి టికెట్లు ఇవ్వకపోవడం మీద అయితే ఆ సామాజిక వర్గాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే కనబడుతూ ఉంది. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ రాజకీయంగా సామాజికంగా అటు గ్రౌండ్తో పరిచయాలు ఉన్నటువంటి నేతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కనీసం కన్సిడరేషన్ కూడా చేయకపోవడం కూటమి మీద అయితే తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గేదెల శ్రీనుబాబుకి టికెట్కి సంబంధించి ఇంకా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం అదేవిధంగా టికెట్ని గతంలో ఇస్తామని చెప్పినటువంటి కూటమికి సంబంధించి టికెట్ నాంచుడి ధోరణి ఏదైతే ఉందో ఒకవేళ గేదెల శ్రీనుబాబుకి గనక కూటమి తరపు నుంచి గనక టికెట్ రాకపోతే ఉత్తరాంధ్రలో ఆ ప్రభావం అయితే ప్రధానంగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గం దాదాపు చాలా వరకు కూడా కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి తూర్పు కాపు సామాజిక వర్గానికి అనేక సేవలు అందించినటువంటి గేదెల శ్రీనుబాబు అటు పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా కానీ లేకపోతే రైతు సదస్సులు ఉద్యోగ నిరుద్యోగ సదస్సులు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి గేదెల శ్రీనుబాబు అటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని వర్గాలతో పాటు ప్రధానంగా తూర్పు కాపులు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారని చెప్పుకోవచ్చు. తూర్పు కాపులకు సంబంధించినటువంటి కళ్యాణ మండపాలు భవనాలు నిర్మించడంలో గేదెల శ్రీనుబాబు ఎనలేనటువంటి కృషి చేసినటువంటి పరిస్థితి. తన సొంత డబ్బులతోటి తూర్పు కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున సేవ చేసినటువంటి గేదెల శ్రీనుబాబు కనుక టికెట్ కనుక ఇవ్వకపోతే ఆ సామాజిక వర్గం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే కూటమి అయితే మూట కట్టుకునేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే నాంచుడి ధోరణి అనేది పక్కన పెట్టి ఖచ్చితంగా గేదెల శ్రీనుబాబుకి గనక టికెట్ని కేటాయిస్తే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఖచ్చితంగా సంతృప్తి చెందేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి అదేవిధంగా తూర్పు కాపుల్లో సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసినటువంటి తరుణంలో కేవలం టీడీపీ బీజేపీ జనసేన కూటమి మాత్రమే తూర్పు కాపుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ఒక అభిప్రాయం కనుక ఈ సామాజిక వర్గంలో కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఓట్లు అయితే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే గేదెల శ్రీనుబాబుకి ఖచ్చితంగా నాంచుడి ధోరణి పక్కన పెట్టి వెంటనే టికెట్ని కనుక కేటాయిస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి ఖచ్చితంగా ఎంతో కొంత సత్ఫలితాలు అయితే కూటమి వైపు అయితే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. మరి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా అప్డేట్స్.